గుడ్ మార్నింగ్. ఈరోజు చూసుకుంటే ప్రస్తుతం మనం విజయవాడ భవానీపురం 42 డివిజన్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 42 ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో మనం ఉన్నాం. ఇది మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 1991 నాటికి కూడా ఇది ఒక వ్యక్తి, అంటే ఒక ముస్లిం వ్యక్తి ఈ స్థలానికి అప్పట్లో ఇదంతా సీలింగ్ భూములుగా ఉండేవి. సీలింగ్ భూములు ఉన్నదాన్ని కూడా దీని తర్వాత కోర్టు పరిధితో మేము చేసుకుంటామన్న నేపథ్యంలో వాళ్ళకి రాసి ఇవ్వటం జరిగింది. అయితే ఆ తదుపరి దాదాపు 5-6 చేతులు కూడా మారినాయి. చివరికి వీళ్ళందరూ కూడా చూసుకుంటే 2002 సంవత్సరంలో మొత్తం 42 మంది కలిసి ఈ మొత్తం స్థలాన్ని అయితే వాళ్ళు కొనుగోలు అయితే చేశారు. అప్పటి నుంచి కూడా వీళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బిల్డింగ్ ప్లాన్ల అప్రూవల్ వచ్చింది. దాని తర్వాత బ్యాంకు లోన్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా పూర్తిగా వీళ్ళందరికీ కూడా వచ్చినాయి. అయితే ఆ తదుపరి చూసుకుంటే అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. అయితే ఊహించిన విధంగా 2017లో ఇక్కడ ఉన్న 42 కుటుంబాలకి సంబంధించి కూడా ఈ స్థలం తమడంటూ కూడా కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి. అప్పుడు కానీ వీళ్ళు మేల్కొనలేదు. అంటే అప్పటి వరకు కూడా ఈ స్థలం నిజంగానే తమడు అనుకున్న భావనలో వాళ్ళందరూ ఉన్నారు. అయితే 2017లో వీళ్ళకి నోటీసులు వచ్చినాయి. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి చూసుకున్నట్లయితే న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మేలో చూసుకున్నట్లయితే వాళ్ళకి కోర్టు వద్దలు హైకోర్టు నుంచి కూడా వాళ్ళు ఆర్డర్స్ అయితే తెచ్చుకున్నారు. హైకోర్టుని ఆర్డర్ తెచ్చుకున్న నేపథ్యంలో వీళ్ళకి చూసుకుని వీళ్ళు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అంటే ప్రస్తుతం బాధితులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని మాట్లాడి చెప్పండి అమ్మా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేము 42 ప్లాట్లు అండి, 42 కుటుంబాలు. ఇది 1981లో అగ్రిమెంట్ జరిగిందండి. అగ్రిమెంట్ చేసుకున్న ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అనే ఒక దొంగ సొసైటీని క్రియేట్ చేసి, దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మాకేంటంటే 2016లో నోటీసులు వచ్చినాయండి. మేము కొనుక్కుంది ఏంటంటే 2000 నుంచి మేము ఇంతమంది చేతులు మారి ఇంతమంది దీంట్లో ఉండి మాకు 2016లో నోటీస్ వచ్చింది ఇది మాది అని చెప్పి. సరే, 2016లో నోటీస్ వచ్చింది. ఇది మీది అయితే మీది ఎందుకు బోర్డు పెట్టలేదు? మరి రిజిస్టర్ ఆఫీస్లో ఎందుకు కాగితం ఇవ్వలేదు? అది చేసినట్టయితే 42 కుటుంబాలు సేవ్ అయిపోయే వాళ్ళం కదా. మరి మేమందరం బ్యాంక్ లోన్లు వచ్చినాయి. మాకు లోన్లు అంటే మామూలుగా కాదు కదా, అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గానే ఉంటేనే బ్యాంక్ లోన్ వస్తుంది. అలాగే కరెంటు బిల్లులు కడతానే ఉన్నాం. ఇప్పటి వరకు 2022 వరకు కరెంటు పన్నులు కడతానే ఉన్నాం. అలాగే ఇంటి పన్నులు కడతానే ఉన్నాం. మరి గవర్నమెంట్ ఇంటి పన్నులు కట్టించుకుంటుంది. మాకు ఇవన్నీ కూడాను డాక్యుమెంట్లు అన్ని పక్కాగా ప్రూఫ్లు ఉన్నాయండి. 42 కుటుంబాలు పక్కాగా గవర్నమెంట్ ఆఫీస్లో రిజిస్ట్రార్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ జరిగిన కాగితాలన్నీ మా దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నాయి. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఎవరు దొంగ డాక్యుమెంట్లు, దొంగ సొసైటీని క్రియేట్ చేసి ఇదంతా విధ్వంసం చేసింది కూడా వాళ్ళే. దాని వెనకాల ఎవరున్నారు? మేము గవర్నమెంట్ని అడిగేది కూడా ఒకటేనండి. ఈ సొసైటీ అనేది ఇవాళ మమ్మల్ని కూల్చేసింది కరెక్టే, కానీ ఇలాగా సామాన్య జనం ఎంతమంది నష్టపోతున్నారో చూడండి. సీఎం గారిని కూడా మేము వేడుకునేది అదే, మీరు మాకు న్యాయం చేసి ఇంకా ఇలాంటి బాధ అనేది ఎవరు కూడా పడకూడదు. దయచేసి ఇప్పటికైనా మా వేదన అర్థం చేసుకొని మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అంటే ఇక్కడ చూడొచ్చు, నిన్న చూసుకుని ఈ డిసెంబర్ 31 వరకు కూడా మీకు ఒక అంటే ప్రశాంత వాతావరణం వాళ్ళకి స్థలం అప్పచెప్పమని 31 వరకు కూడా మీకు కూడా ఖాళీ చేసే అవకాశం అయితే ఇచ్చింది. కానీ నిన్న అంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటున్నారు? 2 నెలల క్రితమే మేము అంతా ధర్నాలు చేసి అంతా హోరాహోరీగా చేసి సెటిల్మెంట్కి మామూలుగా ఏంటంటే లాయర్ల ద్వారా కూడా మేము అప్రోచ్ అయ్యి సరేనండి మాకు మాట్లాడింది ఏంటంటే డిసెంబర్ 31 వరకు కూడాను కొంచెం మీ స్టే ఆర్డర్ కోసం అని చెప్పి దానికి దీనికి లాయర్ కోసం అని చెప్పి కోర్టు దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం. సడన్ గా ఏంటంటే మా వాళ్ళిద్దరు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు మాకు వారం క్రితమే ఢిల్లీ వెళ్ళారు. మరి మంగళవారం బెంచ్ మీదకి వెళ్ళింది, బుధవారం హీరింగ్ వచ్చినప్పుడు 11 గంటలకు కోర్టు ఓపెన్ అవుతుంది అన్నప్పుడు ఆగాలి కదా. మేము అప్పటికి అన్ని మొత్తం కూల్ చేస్తున్నా కూడా సరే 11 గంటలకు మేము వెయిట్ చేస్తున్నాం. తీర్పు మా వైపే వస్తుందని మాకు తెలుసు ఖచ్చితంగా. లాస్ట్ మినిట్లో 50% కూల్ చేశారండి. 50% టైం ఉన్నప్పుడు 11ంటికి కూడా ఆఖరికి ఏమంటే ఆపండి మాది వచ్చింది, స్టే ఆర్డర్ మాకే వచ్చింది అన్నా సరే కూడాను దౌర్జన్యంగా అన్యాయంగా ఉన్న 4 ఇళ్ళని కూడా కూల్ చేశారండి. కంటి ముందే అలా కూల్ చేస్తుంటే పెద్దవాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోయారండి. ఒకళ్ళైతే మాకేం చేయాలో అర్థం కాలేదు. అలా నిరాశ్రయులు ఉన్నారు. అంటే సామాన్య జనం కాబట్టేనా మా దగ్గర ఏది అంగబలం అర్థబలం ఏది లేదనేనా? అంటే మీరు గతంలో నిరాదీక్షలు కూడా చేశారు. అప్పుడు అనేక మంది కూడా మీకు వచ్చి హామీలు కూడా ఇచ్చారు. మరి నిన్న వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ ఎవ్వరు రాలేదండి, ఒక్కళ్ళు కూడా రాలేదు. అంతమంది మాకు హామీ ఇచ్చి మేము చేస్తాం అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా నిన్న వచ్చి ఇదిగోటి మేము ఉన్నామని చెప్పి మరి ఎలక్షన్ టైంలోనే కనబడతారా? ఇప్పుడు కనబచ్చిరా ఎవరు? ఏ నాయకులకి ఇప్పుడు సామాన్య జనం వద్దా? ఎలక్షన్ టైంలో అంటే ఓట్లు కావాలి కాబట్టి అడుక్కోవడానికి వస్తారనమాట. ఇప్పుడు అవసరం లేదా? ఇంత జరుగుతున్నా కూడాను ఒక్క నాయకుడు అయినా రాలేదు అంటే చూడండి, అర్థం చేసుకోండి. సామాన్య జనానికి అంటే ఎవరు పట్టించుకోరా?